ఇవాళ మా మామయ్య గారు ఇంటికి వచ్చాము. సో ఇక్కడ వాగ్దేవి స్కూల్ చాలా సంవత్సరాల నుంచి ప్రామినెంట్ స్కూల్ అనమాట. సో ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూసినట్టయితే నియర్ 10 to 12 years నుంచి నారాయణ సేవ అనేది ప్రతి సండే కూడా చేస్తారు. సో ఇది ఎంతో మందికి ఆకలి తీరుస్తుంది. సో ఈ సందర్భంగా మా అమ్మగారిని మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. ఇది యాక్చువల్గా నేను కాదు, మా వారు ఆయన ఫ్రెండ్ కుమార్ గారు, సత్యనారాయణ గారు, కుమార్ గారు ఇద్దరు కలిపి గత 11 సంవత్సరాలుగా మన వాగ్దేవి స్కూల్ నారాయణ సేవ అనేది చేయడం జరుగుతుంది. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా 12:30కి 100 ప్యాకెట్లు. ఆ ప్యాకెట్లో మనం మనిషి కడుపు నిండా తినే అన్నం, ఒక మనిషి కడుపు నిండా తినే అన్నం, తర్వాత కూర అండ్ సాంబారు, ఈ 3 కూడా ఇవ్వడం జరుగుతుంది. అది అంతా దేవుని సంకల్పంగా దేవుడు మాకి అవకాశం మా ద్వారా మమ్మల్ని ఎంచుకున్నందుకు చాలా ఆనందపడతాం జరుగుతుంది. ఇలా ఈ 100 మందే కాదు, ఇలాంటివి ఎన్నో చేయాలని దేవుడు అలాగే మాకు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని మగల్ని ఇస్తూ అలాగే మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రజలందరికీ కూడా తమ్ముడు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము నారాయణ సేవ అనేది కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. రాతలిచ్చట మార్చుతూ ఏ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా మసకబారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులు ఎదురవ్వరా ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా ఈశ్వర ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఇక్కడికి వచ్చి నిరుపేదల వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి చక్కగా వారి ఆకలిని తీరుస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా మనం స్టార్ట్ చేయడం చాలా బాగుంటుంది. మానవత దృక్పథంతో భావితరాల వరకు ఇవన్నీ కూడా మనం అందజేయాలి. చాలా మంది చెప్పట్లేదు కానీ ఇది కంపల్సరీగా మనం చేయాలి, పాటిస్తే మన భావితరాలు అన్ని కూడా చాలా బాగుంటాయి. ఇంకా అధికారం ఏంటంటే ఈ పార్టీ తీసుకుంటారుగా మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా చేస్తారు, ఎన్నో బాగుంటాయి. దాని మాటలో ఒక మెసేజ్ అనేది ఇస్తూ ఉంటుంది. సేవ, నారాయణ సేవ అంటే పేదవాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టడం, నారాయణకి కడుపు నిండా అన్నం పెట్టడం అనేది మన ఇక్కడ. ఈ నారాయణ సేవ అనేది చెప్పాలంటే ముందుగా మై హస్బెండ్ ఎల్వి సత్యనారాయణ
గారు, ఆయన ఫ్రెండ్ కుమార్ గారు, వాళ్ళిద్దరు ప్రోత్బలంతో మనకి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏ ముహూర్తాన ఒక మంచి సంకల్పం స్టార్ట్ అయ్యిందో దానికి దేవుడి యొక్క బ్లెస్సింగ్స్, ఆఫ్టర్ యొక్క విషెస్ బ్లెస్సింగ్స్తో పాటు ఇది గత 30 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా మనకి రన్ అవుతుంది. ప్రతి ఆదివారం 100 మందికి, ఎస్పెషల్లీ ఫస్ట్ ప్రయారిటీ వృద్ధులు, పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళకి కడుపు నిండా అన్నం, కడుపు నిండా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతో మంది చూసాం పేదవాళ్ళు, వాళ్ళకి కడుపు నిండా లేకుండా నిద్ర లేకుండా ఉన్న అభిప్రాయంతో మేము ఈ డెసిషన్ తీసుకొని ఈ 13 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా ఈ మన వాగ్దేవి స్కూల్ సర్వీసెస్ దగ్గర 100 మందికి కూడా మనం వాళ్ళకి ఒక పూటకు సరిపడా అన్నం అనేది మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇలాంటివి అందరికీ పెట్టే నేచర్ అనేది కూడా డెవలప్ చేసుకోవాలి. అందరూ మనకు రూపాయల భావన మనం పేదవాళ్ళకి కనుక కంట్రిబ్యూట్ చేస్తే అది ఎంతో మనకి తృప్తినిస్తుంది. మనకి దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనం పొందుతాము. అలాగే మనం ఫ్యూచర్ జనరేషన్ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఇవ్వడంలో అనేది హ్యాపీనెస్ ఎంత ఉంటుంది. మన స్వామి వివేకానంద అయినా, రామకృష్ణ అయినా, మన అబ్దుల్ కలాం గారు అయినా కూడా ఎప్పుడు అదే చెప్తుంటారు, ఆల్వేస్ డూ సర్వీస్ టు ద నీడీ, టు ద ఎస్పెషల్లీ హంగర్ వాళ్ళకి కడుపు నిండితే అది ఎంతో తృప్తినిస్తుంది అనే నినాదంపై మేము ఇలాంటి సర్వీస్ చేయడం జరుగుతుంది. ఈ సర్వీస్లో మా భర్తతో పాటు నేను స్వయంగా చక్కగా ప్రతి ఆదివారం మాకు ఒక పండగలాగా ఉంటుంది. ఎవరో ఒక గెస్ట్ రావడం, ఆయన ఫ్రెండ్స్ రావడం, మా ఫ్రెండ్స్ రావడం, రిలేటివ్స్ రావడం, అలాగే శ్రీమంత్ వాళ్ళ మిస్సెస్ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా చేసినప్పుడు కూడా ఈ పవిత్రమైన వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఒక మనిషికి మనం ఒక పూట భోజనం పెడితే అది చాలా అదృష్టం, మనకి చాలా అదృష్టం. ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ప్రముఖ రాజర్ వేదిక మన ఎంపీ రాజశేఖర్ గారు ఈ సర్వీస్ లో కూడా చాలా సంవత్సరాల నుంచి చేస్తారు. దాంతో పాటు కూడా ఆర్ఎస్ఎస్ మెంబర్ కూడా తను. సో ఏ పొలిటికల్ ఎజెండా లేకుండా కూడా సర్వీస్ చేయడం అనేది మెయిన్ మోటివ్గా సార్ ఎప్పుడు పెట్టారు. సరే 2 మాటలు మన సమాజానికి చెప్పాలి. దేవాలయాల్లో ఒక భార్య సంసార జీవితం సహజ. కానీ ఇవాళ ఇద్దరు కలిపి సంపాదిస్తున్నా చాలలేదు నాయన, చాలలేదు నాయన అని చెప్పి పొడవ దాచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు దాచుకోవాలనుకుంటారంటే రేపటి భవిష్యత్తులో వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి. ప్రశ్నలో వాళ్ళు సంపాదించిన రూపాయలు అత్యంతంగా దాచిపెట్టిన పిల్లలకు ఎదుగుతారు. ఇలాంటిది మన వాగ్దేవి స్కూల్ ప్రిన్సిపల్ మన సత్యనారాయణ గారు, శైలజ గారు ఈ విషయంలో చాలా అదృష్టంగా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు కొత్త విద్యా బోధన చేస్తూ, అంటే ఎవరైతే నిరుపేదలుగా విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తక్కువ ఫీజుతో వాళ్ళకి ఫీజులు గట్ట తీసుకొని వాళ్ళకి మంచి విద్యను అభ్యసించడంతో పాటు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా నేటి 13 సంవత్సరాలకు పైగా నిరుగ్రామంగా బాలాజీ కుమార్ గారు చెప్పి ఆయనతో చేయగలిగి ఈ ముగ్గురు కలిసి రివల్యూషన్ మైసర్లాగా ఏర్పడి వీళ్ళంతా కూడా చక్కని నారాయణ చేస్తూ మొట్టమొదటి చేయగలమా లేదా అని అనుకున్నారు. అని నిజంగా చెప్పాలంటే భగవంతుడి అనుగ్రహం లేనిది ఏది జరగదు. అన్నపూర్ణదేవి కటాక్షం గురించి చెప్పుకోవాలి. కేవలం లక్ష్మీ కటాక్షం, సరస్వతి కటాక్షం కదా, అన్నపూర్ణదేవి కటాక్షం ఉండాలని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే అన్నపూర్ణ మనకి ఆకలి తీర్చేటటువంటి తల్లి. ఆ తల్లి అంటే అక్షయపాత్ర చెప్తూ ఉంటాం. బహుశా నాకు అనుకున్నాను వాళ్ళదేవి 100 సార్లు అక్షయపాత్ర చెప్తున్నాము. అక్షయపాత్ర అది విరివిగా 10 మందికి చేస్తా ఉందని చెప్పి భావిస్తా ఉన్నాను. ఇంకొకటి విషయం ఏంటంటే అసలు ఈ నారాయణ సేవ నిరుగ్రామంగా 13 సంవత్సరాలు నడిచిందంటే దీని వెనక ఒక గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి ఎవరగా విశాఖ అన్నదాత మట్టపల్లి శర్మయ్య గారు. మొట్టమొదట మట్టపల్లి శర్మయ్య గారిని ఆయన గొప్ప అన్నదాత. 85 సంవత్సరాల పరిపూర్ణ జీవితాన్ని నారాయణ సేవ చేసి కొన్ని లక్షల మందికి అన్నం పెట్టారు. ఆయన రూపాయి తీసుకోకుండా. కాబట్టి అలాంటి వ్యక్తి ఆయన వచ్చి మొట్టమొదటి నారాయణ సేవ ఆయన ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన మాత్రం ఆయన అస్తవాసి అని చెప్పుకోవాలి. అప్పటి నుంచి కూడా నిరుగ్రామంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా లయన్స్ క్లబ్ వాళ్ళు కానివ్వండి, భారత్ వికాస్ పరిషత్ స్వచ్ఛంద సేవ సంస్థలు కానివ్వండి, వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆదివారం వచ్చి ఈ సేవలా జరుగుతుందని చెప్పి చూడటానికి వస్తారు. వచ్చినటువంటి వాళ్ళ చేతులతో కూడా 10 మందికి అన్నం పెట్టించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి నేను మనపూర్వకంగా సత్యనారాయణ గారిని, శైలజ గారిని, బాలాజీ గారిని అభినందిస్తూ సహకరిస్తున్న దాతలందరికీ అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఇప్పుడు సార్ నా పేరు శ్రీనివాసు. ఈ వాగ్దేవి స్కూల్ ప్రిన్సిపల్ సత్యనారాయణ గారు. నేను చిన్నప్పుడు క్లాస్మేట్స్.
సో ఉద్యోగరీత్యా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో వెళ్ళిపోయాను. తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ మీరు కలిసే స్వచ్ఛందం చేసే కార్యక్రమంలో చాలా నేను ఇన్స్పైర్ అయ్యాను. సో నాకు ఎక్కడ యాక్చువల్గా నేను ఎక్కువ హైదరాబాద్లో వైజాగ్లో ఉంటాను. సో నాకు టైం లేదు. ఇప్పుడు సండే ఒకసారి వచ్చి స్వచ్ఛందాన్ని కలిసి అన్నదానం చేయడం ఏదో వెళుతులాగా అనిపిస్తుంటుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎవరు ఉన్నా లేకపోయినా ఆ టైంకి అన్నదానం ఎవరో ఒకరు చేతిలో అలా కంటిన్యూగా అయిపోతుంది. ఆ సత్యనారాయణ నీళ్ళు కానీ శైలి గారు ఉండాలి, అది ఏంటో ఆటోమేటిక్గా అలా అయిపోతుంది. దాని వెనకాల మహాశక్తి ఉంది. అది జస్ట్ గ్రేట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం చూసాం వీళ్ళందరూ కూడా ఎంతో జీవితం ఎంతో ఎనర్జీతో సమాజానికి ఏవైనా చేయాలి, మనం ఎంతైనా బాగుపడాలి, సమాజం కూడా బాగుండాలి, అందరూ బాగుంటారని కోరుకునే చక్కటి తీసుకొని సో ఈ విధి విధానంగా ఏ ఎదురైనా సూచి కానీ ఏమైనా తీసుకోకుండా చక్కగా సమాజం చేస్తున్న వీళ్ళందరికీ కూడా మనం తోడ్పడదాం. సర్వే జన సుఖ